మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్ అక్కడ మాదాపూర్లోని గోపీనాథ్ నివాస ప్రాంగణం అంతా పరిసరాలను కూడా పూర్తి శోకసంద్రంలో మునిగిపోయాయి. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అక్కడికి రాబోతున్నారు. సో ఎప్పుడు చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే గత 5 రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్ తుదిశ్వాస విడడంతో జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటారని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఏదైతే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాగంటి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సతీమణి శైలిమ పూర్తిగా అక్కడే ఉండి వారి కుటుంబానికి అండగా నిలిచారు. అంతేకాకుండా మాగంటి గోపీనాథ్ తన నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనదైన ముద్ర వేసుకున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త మనలను చూరగొన్నారు. ఆయన ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకు ఎల్లవేళలా ఎప్పుడు పిలిచినా తన ఇక్కడికి కార్యకర్తకు అండగా ఉన్నాడని చెప్పేసి కూడా ఇవాళ వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున మాగంటి గోపీనాథ్ ఇంటికి చేరుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ ఏ కార్యకర్తను కల్పించినా మాకు అండగా గత కొద్ది రోజులుగా మాకు తీవ్ర అస్వస్థకు గురైనప్పటి నుంచి కూడా మాకు కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ నివాళులర్పించేందుకు ప్రశాంత్ రెడ్డితో పాటు ఇటు మరి జనార్దన్ రెడ్డితో పాటు ఇటు వజ్రాజ రవిచంద్ర కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ అధినేత కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో వారికి కావాల్సిన వారు ఇక్కడ నివాళులర్పించనున్నారు. వారి కుటుంబానికి కూడా సానుభూతి తెలుపనున్నారు. అంతేకాకుండా ఏదైతే మాగంటి గోపీనాథ్ చిన్నతనంలోనే రాజకీయ అరంగేటం చేసి అందరి మన్ననలు పొంది ఇవాళ దాదాపు అనేక పర్యాయాలుగా ఇక్కడ జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే సమస్యలుగానే ఆయన ముందుండి పోరాటం చేశారు. ఇవాళ ప్రభుత్వంలో అధికారంలో గత 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. తర్వాత ఇవాళ 19 నెలల కాంగ్రెస్ పాలనలో కూడా కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే మాగంటి గోపీనాథ్ ఇట్లా తుదిశ్వాస విడవడం పట్ల యావత్ జుబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ మనకున్న అనుబంధాన్ని వారంతా కూడా నెమరేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యం గురైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అభిమానులంతా కూడా ఏజీ హాస్పిటల్ చేరుకున్నారు. అయితే డాక్టర్లు కూడా చాలా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. డాక్టర్లు అటు వైద్యులు అనేక రకాలుగా బతికించేందుకు ప్రయత్నాలు చేసినా వారి ఫలితం వృధా అయిపోయింది. వాళ్ళ మాగంటి గోపీనాథ్ను మేము కోల్పోయామని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ చెప్పిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితం చూసాం. అంతేకాకుండా కుటుంబ సభ్యులను ఎవరు ఓదార్చలేకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వారికి ఒక కుటుంబం అంటే జుబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ ఇవాళ ఇక్కడ కన్నీటి పరిణమవుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి కదిలించిన కన్నీటి పరిణమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. వారి కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకు 4 గంటల 30 నిమిషాల లోపే అంత్యక్రియలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఇక్కడ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ మాగంటి గోపీనాథ్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మాధవరం కృష్ణారావు వెన్నంటి ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు అండగా ఉన్నారు. అయితే మనతో మాట్లాడడానికి మాధవరం కృష్ణ సార్ చెప్పండి, ఇవాళ ఒక గొప్ప నాయకుని కోల్పోయాను జుబ్లీహిల్స్ నియోజకవర్గమే కాదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి తీరలోటు అనుకోవచ్చు. 100% జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా 3 సార్లు జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించడం అంటే అంత ఈజీ కాదు. ప్రజలకు ఎంతో సేవ చేశాడు కాబట్టి కేసీఆర్ నమ్మకంతో కేటీఆర్ మీద నమ్మకంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు ఇలా మా మధ్య లేకపోవడం బాధాకరం. 3-4 రోజుల నుంచి చూస్తూ ఉంటే మాకే బాధ కలుగుతూ ఉంది. ఆయన ప్రజలకు అన్ని చేయడం కాదు, ప్రజలకు ఉన్నటువంటి ప్రతి పని కూడా ఈరోజు గవర్నమెంట్ లేకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అన్ని రకాలైన సొంత డబ్బు పెట్టుడు ప్రజల సేవ చేసేటటువంటి గొప్ప నాయకుడు మా మధ్య లేకపోవడం. నాకు కూడా 40 సంవత్సరాల నుంచి పరిచయస్తుడు. నేను అతను టీడీపీలో 30 ఏళ్ళు పనిచేశాం. ఒకటే దాని తిరిగి ఆయన కింద నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాం. ఎన్నో మంచి వ్యక్తిని ఇలా మంచి మిత్రుని కోల్పోవడం అనేది మా బాధకర్త ఉంది. ఇవాళ ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరం అని చెప్తున్న పరిస్థితి వస్తుంది. మాగంటి గోపీనాథ్కు కుటుంబానికి మాగంటి అస్వస్థకు గురైనప్పటి నుంచి కూడా మాధవరం కృష్ణారావు దగ్గరుండి కూడా అన్ని చూసుకున్నారు. ఇవాళ అలాంటి గొప్ప వ్యక్తిని ఇవాళ కోల్పోవడం జుబ్లీహిల్స్ ప్రజలకే కాదు ఇవాళ యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటాం, అన్ని విధాలుగా వారికి భరోసానిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ
మాధవరం కృష్ణారావు కావచ్చు, అనేక మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇవాళ ఏదైతే మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకుంటారో మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి పార్థివ దేహానికి ఏదైతే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. అయితే సాయంత్రం 4 గంటల లోపే అంత్యక్రియలు జరపాలని చెప్పేసి ఏదైతే నిర్ణయించారో ఈ సందర్భంగా వారు ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.